విస్తారంగా మాట్లాడాను. ఒక సంవత్సరం గాడిద స్వభావం ఎలాంటిదని చెప్పాను. ఒక సంవత్సరం గాడిద లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాను. గాడిదకు మనిషికి పోల్చాను. ఒక సంవత్సరం దావీదు కుమారునికి జయము అనే అంశం మీద దావీదు కుమారుడు అంటే ఎవరో మీకు చెప్పించాను. యేసు నాకు కావాలి ఈ మట్టల ఆదివారం అనే ఒక సంవత్సరం అంశం మీకు ఇలా ఒక్కొక్క అంశాన్ని ప్రతి సంవత్సరం కూడా చెప్పిందే చెప్పకుండా యూట్యూబ్లో కొడితే చెప్పినయే వస్తాయి. ఏమండి, అలా కాకుండా చెప్పిన సందేశాన్ని మరలా చెప్పకుండా వేరే సందేశాలను మీ మధ్యలోకి తీసుకొని వస్తున్నాను. ఈరోజు కూడా కొత్తగానే ఉంటుంది, విలువైన సందేశంగానే ఉంటుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఆ కొడుకు ప్రతి నెల శాలరీ పంపిస్తూ ఉండేవాడు. ఆ డబ్బంతా ఏమేం చేసేదంటే ఈ తల్లిగారు పేదవారికి, దరిద్రులకు, దీనులకు, దిక్కులేని వారికి పంచిపెట్టింది. ఏమో మట్టుకు పెట్టుకుంటుంది, ఏమో భోజనకు సరిపోను పెట్టుకుంటుంది, మిగతా సొమ్మంతా కూడా ఈ విధంగా పంచిపెట్టేది. సంవత్సరం ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు, 3 సంవత్సరాల తర్వాత ఆ కొడుకు తిరిగి తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లి దగ్గరికి వచ్చి చూస్తే ఒక చిల్లి గవ్వ ఇంట్లో లేదు, ₹1 ఇంట్లో లేదు. అడిగాడు, అమ్మ డబ్బంతా పంపించాను, ప్రతి నెల కూడా నా ఖర్చుకు పోను మిగతా సొమ్మంతా పంపించాను, ఏం చేశావు అని తల్లిని అడిగాడు. వినండి, తల్లిని అడిగాడు. అయితే ఆమె చెప్పిన జవాబుకు ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఏం చెప్పింది ఆ తల్లి అంటే, అరే నువ్వు ఇచ్చిన సొమ్మంతా బ్యాంకీలో వేసాంరా అంది. అవునా, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. అమ్మా ఏ బ్యాంకీలో వేసావు, ఏది ఒకసారి ఆ బ్యాంకీ బుక్కి డబ్బు ఇప్పుడు అవసరమైంది తీసుకురావాలి అన్నాడు. అనగానే మేము ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, అరే ఆ బ్యాంకీ ఈ భూమి మీద ఉండే బ్యాంకీ కాదురా, పరలోకంలో బ్యాంకీలో వేసాను. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, నువ్వు పంపించిన ప్రతి రూపాయి కూడా పరలోక బ్యాంకీలో వేసాను రా, దేవుడు మరలా తిరిగిస్తారా వడ్డీతో సహా అని చెప్పేసింది. ఈయనకు ఒక్కసారిగా కట్టలు దించుకొని కోపం వచ్చింది. వినండి, కట్టలు దించుకొని కోపం వచ్చింది. ఇంత సొమ్ము పంపించాను, తినక రూపాయి కూడబెట్టి నీకు పంపిస్తే నువ్వు చేసిందేంటి, ఆ డబ్బంతా ఏం చేశావంటే పేదవారికి ఇచ్చానురా, దిక్కులేని వారికి ఇచ్చానురా, అనాథలకి ఇచ్చానురా, బెదవరాళ్ళకి ఇచ్చానురా, నేను తినంగా మిగిలిన సొమ్మంతా కూడా పంచిపెట్టానురా, దేవునికి పేరు మీదనే చేశానురా అని చెప్పగానే ఆ కొడుకు తల్లి మీద ఆగ్రహపడ్డాడు, ఆ తల్లి మీద కోపపడ్డాడు. ఆ తల్లి మీదకి వచ్చిన కోపం ఎలాంటిదంటే తల్లిని కొట్టేంత స్థితికి వచ్చాడు. కానీ ఆమె చెప్పిన ఒక మాట ఆ అబ్బాయిని తట్టింది. అన్నా, నీకు తెలుసా సామెతల గ్రంథము 17వ అధ్యాయం 19వ వచనములో పేదలకు అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. 17, 19, 19, 17, 17, 19, 19, 17, 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అనే మాట ఆ అబ్బాయికి చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఆ ఆగ్రహము నుంచి, ఆ కోపము నుంచి ఒక్కసారిగా దిగి వచ్చాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, దేవుడికి ఇస్తే దేవుడు ఎప్పుడు ఇస్తాడమ్మా, ఇప్పుడు మన అవసరాలు ఏమిటి, మన అక్కర్లేమిటి అని ఆ వాక్యం విన్న తర్వాత మాత్రం ఊరచగలిగింది. సరేనమ్మా, ఈ మాటలు విన్నాడు. మళ్ళా చదివిస్తున్నాను చూడండి. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అన్న మాటలు చదువుకున్నాడు. ఆ దేవుడు మరి దేవుని పేదలకు ఇచ్చావు, పేదవారికి ఇచ్చావు, బీదవారికి ఇచ్చావు, అంగవీనులకు ఇచ్చావు, బలహీనులకు ఇచ్చావు, ఏమండి అనాథలకు ఇచ్చావు, వెధవరాలకు ఇచ్చావు అన్నావు కదా, ఆ దేవుడు ఎక్కడున్నాడు నేను కనుక్కొని వస్తాను బయలుదేరాడు. వినండి, బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక బలహీనమైన గుర్రము కనపడింది. ఏంటి ఇలా ఉన్నావని గుర్రాన్ని అడిగాడు. ఏమో నాకు అర్థం కాలేదు, చాలా చిక్కిపోయాను, బలహీనమైపోయాను, ఎందుకో నేను రోజుకి ఇలా తగ్గిపోతున్నాను, నువ్వు ఎక్కడికి బయలుదేరావు బాబు అంటే దేవుణ్ణి అడగటానికి వెళ్తున్నాను, మా అమ్మ సొమ్మంతా దేవుని పేరు మీద ఖర్చు పెట్టింది, ఆ డబ్బు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. అవునా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి కొంచెం చెప్పు, ఏమని, నేనెందుకు బలహీనమైపోయానో, నేనెందుకు బక్క చిక్కిపోయానో అని. తప్పకుండా అడుగుతానన్నాడు. వెళ్ళాడు. వెళ్తూ ఉంటే దారిలో మరొక ఎండిపోయిన చెట్టు ఒకటి కనిపించింది.
కనిపించి, ఎందుకు ఇలా ఎండిపోయావు, అన్ని చెట్లు బాగున్నాయి కదా, నువ్వెందుకు పచ్చగా లేవు, నీకెందుకు చిగురు పెట్టలేదు, నువ్వెందుకు పూతలు వేయలేదు, కాయలు కాలేదంటే, ఏమో బాబు అర్థం కాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, దేవుని దగ్గరికి వెళ్తున్నాను అడగటానికి, అలా అని విషయం. సరే నా గురించి ఒకసారి కనుక్కో అంది. నేను ఎందుకు ఎండిపోయానో కనుక్కో అంది. ఈలోపు దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఉన్న రొట్టె కాస్త అయిపోయింది, కొంచెం రొట్టె మాత్రం ఉంది, ఈ పూటకు మాత్రమే వస్తుంది. ఇది తిందాం అనుకునే లోపు ఒక ముసలాయన, చాలా చితికిపోయిన పెద్ద ఆయన, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, చేతిలో కర్ర ఉంది, వణికిపోతా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు. బాబు ఏదైనా ఉంటే ఇస్తావు, ఆకలితో ఉన్నాను అన్నాడు. చేసేది లేక వాళ్ళ అమ్మ మాటలే గుర్తొచ్చాయి. మనకున్న దాంట్లో ఎవరికొకరికి పెట్టాలి అన్న మాటలు తీసుకున్నాడు. ఉన్న రొట్టె కాస్త ఆ పెద్ద ఆయనకి ఇచ్చాడు. ఆ పెద్ద ఆయన నిమ్మలంగా తిన్నాడు, కొంచెం మంచిలు తాగాడు. అరగంట తర్వాత, ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే, దేవుని దగ్గరికి. దేవుని దాకెందుకు బాబు, నేను చెప్తాను, ఏం కావాలి నీకు అంటే, ఇలా మా అమ్మ డబ్బంతా ఖర్చు పెట్టింది, ఇలా చేసింది, నేను అందుకే ఆయన అడగటానికి వెళ్తాను. ఏం అవసరం లేదు, నువ్వు వెనుదిరిగి వెళ్ళు, వచ్చే దారిలో నీతో మాట్లాడిన చెట్టుకు చెప్పు, నువ్వు ఎండిపోవటానికి కారణం నీ కింద ధనము సమృద్ధిగా ఉంది, ఆ ధనం ఉండటం వల్ల ఏరు కిందకు వెళ్ళలేదు, అందువల్ల నువ్వు ఎండిపోతున్నావు. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఆ చెట్టు కింద ఉన్న మొదల కింద ఉన్న ధనాన్ని నువ్వు తీసేసుకో, ఆ చెట్టు బతుకుతుంది. నెంబర్ 2, బక్క చిక్కిపోయిన గుర్రానికి చెప్పు, ఏమని, నీ మీద నువ్వు పని చేయకుండా ఎలాగనే ఉంటే నీరసించిపోక ఎలా ఉంటావు, బక్క చిక్కిపోక ఎలాగుంటావు, నువ్వు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే పని చేయాలి అని చెప్పు, ఎవరో ఒకరు నీ మీద స్వారీ చేయాలని చెప్పు, ఆ గుర్రాన్ని నువ్వే తీసుకొని వెళ్ళు అని చెప్పగానే, ఇక దేవునితో పనేముంది, తీరా చూస్తే ఆ పెద్ద ఆయనే దేవుడు. రొట్టె ముక్క ఇచ్చినందుకు ఆయన ఇచ్చినటువంటి విలువైన సంపద చెట్టు తవ్వాడు. చెట్టు కింద మొదలు కింద పెద్ద ధన సంపద ఉంది, అది తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, బుధాన్ని వేసుకున్నాడు. గుర్రం దగ్గరికి వెళ్ళి, నీ మీద ఎవరో ఒకరికి స్వారీ చేయాలట, మీరు మరి ఏమంటావు అంటే, బాబు ఎవరో ఒకరు ఎందుకు, నువ్వే ఎక్కువ. గుర్రాన్ని తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, అమ్మకు చెప్పాడు, అమ్మ దేవుడు ఇస్తాడమ్మా తప్పకుండా, దేవునికి ఇస్తే నష్టపోయేది లేదు, తెలుసుకున్నాను అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వండి మీకు, చెప్పండి, ఇవ్వండి మీకు ఇవ్వబడును. ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత కొలవబడుతుంది. నువ్వు అంత బారులో ఉన్న వాళ్ళతో ఇస్తావా, మానకతో ఇస్తావా, అదే కొలతతో నీకు కొలవబడుతుంది. పెద్ద బస్తా ఇస్తావా, అదే కొలతతో నువ్వు కొలవబడుతుంది. నువ్వు ఇవ్వటము మనస్సు కలగాలి, కానీ దేవుడు నీకు ఇవ్వటానికి మనసు తప్పకుండా వస్తుంది. మట్టల ఆదివారం ఎన్నో విషయాలు మీతో పంచుకున్నాను గతంలో. ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందేశం. 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండని అడిగిన ఎడల అది ప్రభువుకు కావాలనని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టును, చెప్పి వారిని పంపెను. 9వ వచనం. ఆయనకు ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న ఆ చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి ఇది మచ్చల ఆదివారం అంటేనే ఏమంటారు, ఏ సండే అంటారు, పామ్ సండే, అంటే మచ్చల ఆదివారం. దేవుని కుమారుడు గణపరచబడిన రోజు.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మచ్చల ఆదివారం నాడున్న సంతోషం తన 33.5 సంవత్సరం జీవితంలో ఎప్పుడు ఇంత సంతోషం పొందుకోవాలా. అర్థమైందా? ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన్ను కుమారుని అంత గణపరిచాడు. వాస్తవానికి ఆ రోజు రెండు గాడిదలు మనకు కనిపిస్తాయి. ఎన్ని గాడిదలు కనిపిస్తాయి? పెద్ద గాడిద ఉంది, చిన్న గాడిద పిల్ల ఉంది. అంటే గాడిద ఉంది, దాని పిల్ల కూడా రెంటని ఇప్పి తీసుకొని రమ్మట్టాడు. వాస్తవానికి ఎందుకని 2 గాడిదలు తెప్పించాడు? తల పైకెత్తండి, నా వైపు చూడండి. 2 గాడిదలను ఎందుకు తెప్పించాడు? ఏమై ఉంటుంది? 2 గాడిదలను తెప్పించింది ఎందుకంటే పిల్ల గాడిద మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నారు, పెద్ద గాడిద మీద తండ్రిని కూర్చోబెట్టాడు. ఎందుకంటే తండ్రి కూడా ఆ రోజు ఆ ఊరేగింపులో ఉన్నాడు. కుమారుడిని గణపరుస్తున్న తండ్రి, కుమారుడు కూడా తండ్రిని గణపరిచాడు. ఇంత ఘనత పొందిన రోజు మరొకటి కనిపిస్తుంది యేసుక్రీస్తు కాలంలో. ఆయన 33.5 సంవత్సరంలో 3.5 సేవలో అష్ట కష్టాలు పడ్డాడు, శ్రమలు అనుభవించాడు, అవమానాలు పడ్డాడు, నిందెలు భరించాడు. వీడు దయ్యం పట్టిన వాడని రకరకాలుగా మాట్లాడాడు. ఎన్నోసార్లు ఆకలితో అలమటించిపోయాడు, దప్పిక కొన్నాడు, అలసటతో నిద్రపోవాల్సి వచ్చింది. అలా సువార్త ప్రకటించిన రోజుల్లో ఇంత ఆనందం పొందినట్టు యేసు ప్రభు ఎక్కడ కనిపించదు. చాలా సంతోషంగా ఉన్న రోజు మచ్చల ఆదివారం. ఓలివ కొండ సమీపంలో ఇది జరిగింది, యెరూషలేముకు దగ్గరలో. తరువాత యెరూషలేము సమీపించి, అంటే యెరూషలేముకు ఇది ఆఖరిసారి, ఇదే లాస్ట్. యెరూషలేములో యేసుక్రీస్తు అడుగు పెట్టడం ఇదే ఆఖరిసారి. ఎందుకంటే ఇక సిలువకు అప్పగించే సమయం కూడా దగ్గరుంది. అందువల్ల యెరూషలేములో ఆఖరిసారిగా యేసుక్రీస్తు ప్రవేశించి ఓలివ కొండ అక్కడ 2 ఊర్లు కనిపిస్తాయి. కొండ దగ్గర ఉన్న బెత్షెగేకు రెండో ఊరు ఎక్కడ కనిపిస్తుంది? బేతనీయ కూడా ఈ దగ్గరలోనే ఉంది. మీకు తెలుసో తెలియదు. ఎక్కడ బేతనీయ కూడా ఎక్కడ కనిపిస్తుంది? 17వ వచనం, వారు విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేశాను. ఇది జరిగిన రోజే. స్తుతి ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉంది. ఓలివ కొండ దగ్గర నుంచి బెత్షెగా దాకా వచ్చేసాడు. ఈలోపు ప్రజలు తండోపతండోలుగా రావటం, గాడిద పిల్లను తీసుకొని ఈ శిశువులు రావటం, యేసుక్రీస్తును యెరూషలేము వీధుల్లో ఊరేగించటం. యెరూషలేము వీధుల్లో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్న ఆ సమయంలో ఆశ్చర్యం ఏమిటంటే చిన్న పిల్లలు కేకలు వేయటం. ఈరోజు కేకలు అనే అంశాన్ని మీతో మాట్లాడబోతున్నాను. కేకలు, ఎందుకు కేకలు వేయాలి, ఎవరు కేకలు వేయాలి, కేకలు వేసినందువల్ల లాభం ఏమిటి అనే విషయాలు మీతో పంచుకోబోతున్నాను. వినండి, దయచేసి వినండి ప్రియులారా. చాలా అంశాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. అందుకే చెప్పింది ఎందుకు? గాడిద గురించి చెప్పాను, గాడిద స్వభావం గురించి చెప్పాను, గాడిద లక్షణాల గురించి చెప్పాను, దావీదు కుమారునికి జయమనే అంశం మీద చెప్పాను. యేసు కావాలి మట్టల ఆదివారము ఆ రోజు గాడిదను ఇప్పి బంధించబడింది. ఆ బంధకాలు ఎలా బానిసగా మనుషులు ఉన్నారో చెప్పాను. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు కేకల గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. యేసు ప్రభు ఓలివ కొండ నుంచి అలా రాగానే గాడిదను తీసుకొని రావటం, గాడిద మీద యేసు ప్రభువుని ఎక్కించటం, గాడిద మీద బట్టలు వేయటం, యేసుని ఎక్కించటం, గాడిద కింద బట్టలు పరవటం, ఖర్జూరం మట్టలు పట్టుకొని గాడిదకు వెనక ముందు ప్రజలు దావీదు కుమారుడికి జయము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునట్లుగా వాళ్ళు ఆరాధించడం, ఇవన్నీ చూస్తున్నాం. వినండి, ఇక్కడ జరిగిన సంఘటన అద్భుతాలు. ఎప్పుడైతే ఈ స్తుతి ఆరాధన జరుగుతూ ఉందో, ఇది ఆరాధన ముగిసిన వెంటనే మట్టల ఆదివారము దేవుని స్తుతించిన మరుక్షణమే జరిగిన సంఘటన ఏమిటంటే, ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్తాం. ఈ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము దేవాలయం అంటే సొలొమోను కట్టించిన అద్భుతమైన మందిరం, అందమైన మందిరం, దేవుని మహిమ కలిగిన మందిరం అది. ఆ మందిరంలోకి యేసు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. మందిరంలో వ్యాపారం జరుగుతుంది, మందిరంలో గువ్వలు అమ్ముతున్నారు, మందిరంలో పావురములు అమ్ముతున్నారు, మందిరంలో వ్యాపారం చేస్తున్నారు.
మందిరములో మందిరాన్ని దొంగలకు మార్చిపడేశారు. దేవుని మందిరాల్లో మొన్న ఎప్పుడో చెప్పాను, ఈ రోజున దేవుని మందిరాల్లో వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది ఎక్కడంటే మందిరాల్లోనే. ఏమండి, ఒక వ్యాపార స్థలంగా మారిపోయింది ఎక్కడంటే దేవుని మందిరం, క్రైస్తవ మందిరాలే. ఒక క్రైస్తవ మందిరము వ్యాపార స్థలంగా మార్చబడిన మందిరాలు మీరు ఎంతో మందిని చూసుంటారు, ఎన్నో మందిరాలు కూడా చూసుంటారు. ఆ రోజు యెరూషలేము మందిరం కూడా చాలా పెద్దది కాబట్టి అక్కడ వ్యాపారం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మందిరములోనికే వ్యాపారం చేయడానికి వచ్చేశారు. గువ్వలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు. ఏమండి, లాభం కోసం ఏదైనా చేస్తూ ఉన్నారు అక్కడ. ఇవన్నీ చూసిన యేసు ప్రభు కోప ఉద్రేకుడై కోపంతో మండిపడి గువ్వలను పావురాలను బయటికి తరిమేసి బల్లాలను పడగొట్టి కొరడా తీసుకొని మందిరాన్ని ఏం చేశాడు? శుద్ధి చేశాడు. ఎప్పుడైతే మందిరాన్ని శుద్ధి చేశాడో ఆ సమయంలో జరిగిన సంఘటన, ఆ సమయంలో ఏం జరిగింది చదివిస్తాం చూడండి. యేసు దేవాలయములకు ప్రవేశించి 12వ వచనం, ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రూకల మార్చు వారి బల్లాలను గువ్వలమ్మే వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగలుగా చేసేవారు అనెను. ఇప్పుడు 14వ వచనం, గుడ్డివారు కుంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అద్భుతం జరిగింది. ఎప్పుడైతే దేవాలయం శుద్ధి చేయబడిందో, ఎప్పుడైతే దేవాలయం పరిశుద్ధపరచబడిందో, ఎప్పుడైతే దేవాలయం పరిశుద్ధ స్థలంగా దేవుని మహిమ స్థలంగా మార్చబడిందో అప్పుడు జరిగిన కార్యాలే అక్కడ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆ వ్యాపార స్థలంగా ఉన్న మందిరాన్ని దేవుని స్థలంగా మార్చి ఇది నా ప్రజలకు మందిర స్థలము అని చెప్పి, సమస్త జనులు ప్రార్థన చేసుకునే మందిరము అని చెప్పి అక్కడ వ్యాపార స్థలాన్ని మార్చి దేవుని మందిరంగా మార్చాడు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మోగవాళ్ళు, రోగులు, బలహీనులు, అక్కడ రాయబడిన దగ్గర ఇద్దరే కానీ చాలా మంది స్వస్థత పొందారు. అద్భుతం. ముందు ఈరోజు ఈ మట్టల ఆదివారం చేయవలసింది ఒకటే. మందిరము అంటే 4 గోడలతో కట్టబడినది కాదు. మందిరము అంటే గుడిగా ఉన్న గోడలతో కట్టబడిన దేవాలయం కాదు. గుడి గోడలలో లేడు అది. అక్కడ మందిరం ఎక్కడ? గుడియే మందిరం. నీ హృదయమే దేవుని ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాడుతాం. ఏమండి, మందిరము అంటే ఈ దేవాలయము ఈ గోడలతో కట్టబడింది కాదు. నీ హృదయమే మందిరం. నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయం శుద్ధీకరణ అయినప్పుడు, నీ హృదయంలో మార్పు జరిగినప్పుడు, నీ హృదయము దేవుని ఆలయంగా మార్చబడ్డప్పుడు, నీ హృదయము దేవుడు కొలువై ఉండే సింహాసనంగా మార్చబడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మహిమ కార్యాలను చూస్తావో ఆ రోజు కుంటివారు బాగుపడ్డారు, గుడ్డివారు బాగుపడ్డారు, రోగులు బాగుపడ్డారు, బలహీనులు బాగుపడ్డారు, రక్తస్రావులు బాగుపడ్డారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, చచ్చిపోయిన వారి సైతం కూడా యేసు లేపాడు. కారణం, నీ మందిరము బాగు చేయనంత కాలం. ఆ రోజు ఏలియా వెళ్ళి ప్రార్థన చేయాలి అన్నప్పుడు బలిపీఠాన్ని ఆయన ముందుగా చేసింది ఏంటంటే చక్కగా అమర్చాడు. ఏమండి, మందిరాన్ని చక్కగా, బలిపీఠాన్ని 12 రాళ్ళు పెట్టి 12 గోత్రాల చొప్పున బలిపీఠమును బాగు చేసి కట్టాడు. ఎప్పుడైతే బలిపీఠం అనగా ప్రార్థన, బలిపీఠము అనే ప్రార్థన లేనప్పుడు, ప్రార్థన చేసే గుణము నీలో లేనప్పుడు ఏ అద్భుతం నువ్వు చూడలేవు, ఏ మహిమను నువ్వు చూడలేవు, ఏ ఆశ్చర్యం నువ్వు చూడలేవు. ఈ మట్టల ఆదివారమున యేసయ్యను జై జై అని నోటితో చెప్పడం కాదు. మొన్న కుర్రవాడు వాక్యం చెప్తూ మాట్లాడాడు. ఇదిగో, మీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయాలు ఎలా ఉన్నాయి? దూరంగా ఉన్నాయి. పైకి మాత్రము హల్లెలూయా అని చెప్తున్నారు, పైకి మాత్రము హోసన్నా జయమని చెప్తున్నారు, పైకి మాత్రం దావీదు కుమారునికి జయము జయమంటున్నారు, పైకి మాత్రము యేసు రక్తమే జయమని చెప్తున్నారు కానీ హృదయము శుద్ధీకరణ లేదు. ఆ రోజు మందిరాన్ని శుద్ధి చేశాడు, మందిరాన్ని పరిశుద్ధపరిచాడు, మందిరాన్ని బాగు చేశాడు. యెరూషలేముకు ఆఖరిసారిగా వచ్చిన క్షణం. కానీ ఇక్కడ మనం చెప్పాలనుకున్న మాట ఏంటంటే 15వ వచనం. 15వ వచనం. దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి
ఇప్పటి వరకు ఊరేగించింది వీధుల్లోనే. ఇప్పటి వరకు యెరూషలేములోనే వీధుల్లో కేకలు వేశారు. ఆడవాళ్ళు వచ్చారు, పురుషులు వచ్చారు, మహిళలు వచ్చారు, పెద్దలు వచ్చారు, వృద్ధులు వచ్చారు, యవనస్తులు వచ్చారు. అయితే ఎప్పుడైతే దేవుని మందిరం బాగైపోయిందో, ఎప్పుడైతే అక్కడ కుంటివారు, గుడ్డివారు, రోగులు బాగుపడ్డారో, చెప్పండి, చిన్నపిల్లలు, అక్కడ రాయబడిన మాట, చిన్నపిల్లలు చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. ఎందుకు మండిపడ్డారు? అద్భుతం జరిగినప్పుడు ఏమవుతుంది? గొప్ప కార్యం జరిగినప్పుడు ఏం చేస్తారు చిన్నపిల్లలు? దేవునికి స్తోత్రం అని కేకలు వేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు కేకలు వేయండి. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నోరు మూసుకొని ఉండకండి. నోరు తెరిచి గట్టిగా అడగండి. దేవునికి మీ స్వరం వినపడేలా అరవండి అని అంటాను. కేకలు వేసిన వారిని మీకు చూపిస్తాను, చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం. పిలిచి, తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి, అతడు మనలను ఎగతాళి చేయుటకు హెబ్రీయుడును తెచ్చి ఉన్నాడు. నాతో దైనింపు వలనని ఈడు నా దగ్గరికి రాగా నేను ఏం చేశాను? ఏమండి కేకలు. ఏం తెచ్చింది? ఎవరివిడా? పోతీఫర్ భార్య. యోసేపు ఎక్కడున్నాడు? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉంటే తప్పు చేసింది ఎవరు? ఈవిడ. నిందలు మోపింది ఎవరి మీద? యోసేపు మీద. ఇప్పుడు పని వాళ్ళకి ఏం చెప్తుంది? 15వ వచనం కూడా. పని వాళ్ళకి ఏం చెప్తుంది? వాడు విని తప్పించుకొని ఏం చేశాడు? తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు బయటికి వెళ్ళాడు? కేకలు వేసినప్పుడు. నిజంగా ఏమో కేకలు వేసిందా? మీరే చెప్పాలి. ఏమండి, పోతీఫర్ భార్య కేకేసిందా? వస్తదే, అబద్ధం. అంటే ఆ సందర్భంలో అలా చెప్తేనే నమ్మాలి. భర్తను నమ్మించాలి అంటే ముందు ఆమె అలా చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని అఘాయిత్యం చేయాల్సి వచ్చినప్పుడు, ఒక అమ్మాయిని ఒక వ్యక్తి బలాత్కారం చేసినప్పుడు, చేయాల్సి వచ్చినప్పుడు కేకలు వేస్తుంది. నన్ను రక్షించండి, నాకు హెల్ప్ చేయండి దయచేసి అని చుట్టుపక్కల ఉన్న వారికి వినపడేలా కేకలు వేస్తుంది. ఎందుకు ఆ రోజు దీనా కేకలు వేయలేదు? ఏమంటారు? మీరే చెప్పండి. ఏమండి, యాకోబు కూతురు ఉంది కదా దీనా. ఒక అబ్బాయి బలాత్కారం చేశాడుగా అమ్మాయిని. ఒక అబ్బాయి ఆ అమ్మాయిని పాడు చేశాడుగా ఆ ప్రాంతంలో, షెకెము అనే ప్రాంతంలో. పాడు చేసినప్పుడు దీనా కేకలు వేయాలి కదా, దీనా అరవాలి కదా. అంటే అరవలేదు అంటే ఏంటి అర్థము? ఆమెకి ఇష్టమైందేమో. అర్థమవుతుందా మీకు? ఆ రోజు తన ఇష్టాన్ని నెరవేర్చలేదని, తన కోరికను తీర్చలేదని పోతీఫరు భార్య చెప్తున్న అబద్ధపు మాటలు ఏమిటంటే, ఆ ఆడపిల్ల మాట్లాడితే ఆ ఆడపిల్ల అబద్ధం చెప్తే ఎలా ఉండదంట? గోడ కట్టినట్టు. ఏమండి, మరి మగవాడు అబద్ధం చెప్తేనేమో తడిక అంటే ఊడిపోయేది అనమాట. చల్లదు. ఆడపిల్ల ఏదైనా చేసిద్ది. తగలబెడుతుంది, వెలిగించమంటే వెలిగించిద్ది. అందుకే ఆడపిల్లలతో జాగ్రత్త, ముఖ్యంగా భార్యలతో జాగ్రత్త. అర్థమైందా? ఏమండి, మీరు బాగా చక్కగా ఆమెతో మాట్లాడితే మంచి భోజనం, టీ, కాఫీ, పకోడీ మీ దగ్గరకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కై అరిచావా అంతే, నీ దగ్గరికి రావాల్సిన సప్లై అంతా ఆగిపోతుంది. అందుకే భార్యతో ఎప్పుడు సనువుగా ఉండండి. భార్యతో ఇష్టం లేకపోయినా నేను చెప్తాను, నటించమంటారు. ఏమంటాను? ఇష్టం లేదు, పొగట్టం నీకు ఇష్టం లేదు, కాకపోతే పొగడాలి, నటించాలి. ఆ సమయం నటిస్తేనే నీకు 3 పూటల మంచి భోజనం, మంచి బట్టలు, ఉతికిన బట్టలు, ఏమండి, ఇవన్నీ నీకు సప్లై అవుతాయి. లేదంటే నువ్వే ఉతుక్కోవాలి, నువ్వే వండుకోవాలి. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే భర్తలారా మీ భార్యల్ని, చెప్పండి, భర్తలారా మీ భార్యల్ని ఏం చేయాలి? ప్రేమించండి. అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏంటి చెప్పండి? ఉదయం లేవగానే ఏమనాలి? ఉదయం పాచి మొక్కని ఏమనాలి? భార్యతోటి బెడ్ కాఫీ ఇవ్వకూడదు. ఆమె దగ్గరికి వెళ్ళి అని ఏమిటా వండి నాకు ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. చెప్పకపోతే కేసు. అర్థమైందా?
ఏంటి చెప్పకపోతే వాళ్ళకి ఒక నెంబర్ ఉంటుందట, మనకు 108 ఉన్నట్టు. ఆ నెంబర్ కొడితే వెంటనే కుయ్యి కుయ్యి వచ్చి తీసుకొని వెళ్ళిపోయి బొక్కలు దోశారు. మన ఇండియాలో ఉంటే పరిస్థితి ఏంటి? ఆ రోజు యేషేబు మీద ఆమె చెప్పిన అబద్ధము నిజముగా చేసి పడేసింది. యేషేబుని తీసుకెళ్లి జైల్లో పడేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కేకలు కేకలు వేయటం మనం చూస్తే ఆ రోజు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేయటం మొదలుపెట్టారు. 14వ అధ్యాయము సంఖ్యాకాండం 1వ వచనంలో. ఎందుకు కేకలు వేశారంటే, అనవసరంగా మమ్మల్ని ఇక్కడికి తెచ్చిపడేశారు. ఐగుప్తులో ఉంటే మంచి భోజనం దొరికేది, ఐగుప్తులో ఉంటే బతికే వాళ్ళం, ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపేస్తున్నావంటే ఇద్దరు చెప్పిన చెడ్డ సమాచారం. ఏమండి, 12 మందిని పంపిస్తే, గోత్రానికి ఒకరిని పంపిస్తే కానాను దేశం చూసిరమ్మని మోషే, వారిలో ఇద్దరు తప్ప 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం. ఏం చెప్పారు? మనకంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నాము, 13వ అధ్యాయంలో సంఖ్యాకాండం ఆ తరగతిలో మిడతల వలె ఉన్నాం, కాబట్టి మనం తప్పకుండా మింగేస్తారు అని చెప్తే ఎలుగెత్తి ఆడవటం మొదలుపెట్టారు. 14వ అధ్యాయం 1వ వచనంలో కేకలు వేయటం మొదలుపెట్టారు. ఈ విషయం విన్నటువంటి యెహోషువ, కాలేబు బట్టలు చింపుకుంటారు. వీళ్ళిద్దరు ఇచ్చిన సమాచారం ఏమిటంటే, మనం కానాను దేశం చేరుతాము, వాళ్ళను మనం జయిస్తాము, వాళ్ళు మన దెబ్బకు చాలరు అని వీళ్ళు చెప్పిన దాన్ని మరలా నమ్మేలా వాళ్ళని కన్విన్స్ చేసి ఆఖరికి కానాను దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. ప్రియమైన కేకలు కేకలు. అయితే ఇక్కడ చాలా విషయాలు నేనైతే రాసుకున్నాను, కానీ టైం ఇప్పటికే అయిపోయింది. ఎండ తీవ్రత పెరిగిపోతుంది. 3 విషయాలు. 1, ఎవరు కేకలు వేయాలి, ఎవరు కేకలు వేస్తారు చెప్పండి. 1 భయపడుతున్న వారు కేకలు వేస్తారు. ఎవరు కేకలేస్తారు చెప్పండి త్వరగా. ఎవరు కేకలేస్తారు? ఎవరైతే భయములో ఉన్నారో, ఎవరైతే కలవరములో ఉన్నారో, ఎవరైతే కన్నీళ్ళ మధ్య ఉన్నారో, ఎవరైతే భయపడుతూ వణికిపోతూ ఉంటారో వాళ్ళు తప్పకుండా కేకలు వేయాలి. సముద్రం మీద ప్రయాణం 14వ అధ్యాయం మత్తయి సువార్త చదవండి. 3 మాటలు చదివించి ముగింపులు తీసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ ఏం చేయంలే. 14:25 వచ్చను చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. ఎవరు కేకలు వేశారు? భయపడుతున్న వారు తప్పకుండా కేకలేస్తారు. ఎప్పుడైతే భయము ఉంటుందో ఆ రోజు యేసు ప్రభు నేను వస్తాను పదండి అని సముద్రంలో వాళ్ళని పంపించేసి ఆయన లేట్ అయిపోయింది. 4వ జామ అయిపోయింది, యేసు ప్రభు రాలేదు. ఈలోపు తుఫాను అలజడి ఎక్కువైపోయింది. చిన్న పడవ కొట్టుబిట్టాడుతుంది, మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ రావటం చూసి ఏమని కేకేశారు? అయ్యో ఇంకేముంది, భూతం వస్తుంది, దెయ్యం వస్తుంది అని భయముతో కేకలు వేయటం మొదలుపెట్టారు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? దయచేసి మీరు భయపడొద్దు, నేనే మీ ప్రభువుని అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే భయములో నుంచి తేరుకున్నారు, యేసు ప్రభువుని చేరుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడుతున్న వారు కేకలు వేస్తారు. నెంబర్ 2, బాధలో ఉన్నవారు కేకలు వేస్తారు. ఎవరు కేకలు వేస్తారు? ఎవరైతే బాధపడుతూ ఉంటారో, కష్టంలో ఉంటారో, నష్టపోతారో వాళ్ళు కేకలు వేస్తారు. ఒక ఇంట్లో ఒక పిల్లోడు చచ్చిపోయాడు అనుకోండి, అభిషేలేమా అని కేకలు వేయలా? ఎవరు? దావీదు. ఆ పేరుని ఎన్నిసార్లు పిలుస్తాడు? నా కుమారుడా అభిషాలేమా, నాకు ఇష్టమైన నా కుమారుడా అభిషాలోమా, ఒరే నన్ను వదిలిపెట్టిపోయావా, నీకు బదులుగా నేను చచ్చింటే బాగుండేది కదరా. కేకలేసి ఏడుస్తారు. చదవన్న మాటలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 47 వచ్చిన. మార్కు 10:47. 10:47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయటకు మొదలుపెట్టాడు. బాధల్లో ఉన్న తల్లులు, బాధల్లో ఉన్న బిడ్డలు,
ఏమండి, బలహీనతలో ఉన్న బిడ్డలు దయచేసి మీరు కేకలు వేసి దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ఏడవండి, కన్నీరు కార్చండి. అయ్యా, నా బాధ ఇది, నా సమస్య ఇది, నా బలహీనత ఇది, నా కష్టం ఇది, నా నష్టం ఇలా జరిగిపోయింది అని నువ్వు ప్రార్థన చేయటమే నీకు రాదు. కేకలు వేయటం నీ వల్ల ఎక్కడ అవుతుంది చెప్పండి. ఆ రోజు దావీదు కుమారుడు నన్ను కరుణించు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కానాను స్త్రీ ఒక అమ్మాయి వచ్చింది, తన కూతురు దెయ్యం పట్టి అల్లాడిపోతా ఉంది. ఆమె కూడా చెప్పిన మాట అదే, దావీదు కుమారుడా, అయ్యా నన్ను కరుణించు అని కేకలు వేసింది. ఒకటి, బాధల్లో ఉన్నవారు కేకలు వేయండి. దేవుని మందిరానికి 21 రోజు ప్రార్థనకు వస్తున్నావు, నీకెంతో బాధ ఉంది, నువ్వెంతో భయంలో ఉన్నావు, కేకలు వేయి. ప్రార్థన చేయమని 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఆ టైంలో వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు, సిగ్గుపడద్దు. కేక వేయి, గట్టిగా అరువో, ఏడువో, నీ దుఃఖాన్ని, నీ కన్నీళ్ళని ఇక్కడ కార్చు. ఇక్కడ పడే ప్రతి కన్నీటి బొట్టు దేవుని కవిరలో లెక్కింపబడుతుంది. ఇంకా మన ముందు 5 రోజులే ఉంది. 5 రోజులు కన్నీళ్లు కార్చు. 5 రోజులు నీ బాధ ప్రభుతో చెప్పుకో. ఈ 5 రోజులు నీ భయాన్ని ప్రభుతో చెప్పుకో. విడిపించాడు ఆ రోజు, నేనే మీ ప్రభువుని. ఆ రోజు దావీదు కుమారుని కరుణించమని కేకలు వేస్తే యేసు ప్రభు ఆగాడు, వాడిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు, పంపించాడు. నెంబర్ 3, మూడో మాట, ఎవరు కేకలు వేస్తారు అంటే బాగుపడిన వారు. ఎవరండి? ఆ రోజు ఎందుకు చిన్నపిల్లలు కేకలేస్తున్నారు చెప్పండి? యెరూషలేము దేవాలయంలో చిన్నపిల్లలు ఎందుకు కేకలేస్తున్నారు? యెరూషలేము వీధుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని గాడిద మీద బట్టలేసి యేసును గాడిద మీద ఎక్కించి ఆ గాడిద కింద బట్టలు పరిచి ముందు వెనక ఎందుకు కేకలేస్తున్నారు? వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? యేసు వలన బాగుపడిన వారిలో. చిన్నపిల్లలు ఎందుకు కేకలేస్తున్నారు? కుంటివారు అక్కడ నడుస్తున్నారు. దేవాలయంలో గుడ్డివారు చూస్తున్నారు, యేసు ప్రభు స్వస్థపరిచాడు. అందుకే చిన్నపిల్లలు దావీదు కుమారునికి జయము జయము అని కేకలేస్తున్నారు. ఏమండి, బాగుపడిన వారు నోరు మూసుకొని ఉండడానికి వీలు లేదో. మనం బాగుపడ్డాం. ఈరోజు అనేక మంది సినిమాల్లో కూర్చుంటే, షికార్లకు తిరుగుతుంటే, పార్కులకు పబ్బులకు వెళ్తుంటే, ఇంట్లో కూర్చొని రిమోట్ పట్టుకొని టీవీ ఏ ఛానల్ పెట్టుకొని అర్థం కాక టీవీ నొక్కుంటా కూర్చుంటే, మనము దేవాలయంలోకి వచ్చాము ఎందుకు? మనందరము ప్రభు బాగు చేసిన వారం, మనందరము బాగుపడ్డవారం. ఉదయకాలం మీరందరూ వెళ్తుంటే నేను చాలా సంతోషించాను. ఇది కదా దేవుణ్ణి మయంపరచడం. చిన్నపిల్లలు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. యవనస్తులు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. పెద్దవారు మీ అందరినీ మేము అభినందిస్తున్నాను. నిజంగా ఇదే కదా దేవుడు మీ నుంచి ఆశిస్తుంది. వెండి బంగారు కావాలని అడుగుతున్నాడా? లేదే. నీకు తలకు మించిన భారాన్ని ఏమన్నా పెట్టాడా? లేదే. నిన్ను బాగు చేశాను నాయన, కృతజ్ఞత కలిగి ఉండు. ఆ రోజు 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ఎదురు పడితే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు 17వ అధ్యాయం లోకాసువార్తలో కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు ఆయన ప్రార్థన చేసి వెళ్ళి యాజకుడు కనపరుచుకోండి, చూపించుకోండి అని చెప్పాడు. దారిన వెళ్తూ ఉంటేనే బాగుపడ్డారండి. వినండి, ఎలా బాగుపడ్డారు? దారిన వెళ్తూ ఉంటేనే బాగుపడ్డారు, స్వస్థత పొందారు, ముడతలు పోయినాయి. ఏమండి, చీము రక్తం కారుతున్నటువంటిది పూర్తిగా నయమైపోయింది. శరీరం అంతా కూడా అద్భుతకరంగా వాళ్ళకు మొదటి ఏ శరీరం ఉందో ఆ శరీరం వచ్చేస్తుంది. కుష్ఠరోగం అంతా పోయింది. చూసుకున్నారు, ఆశ్చర్యం, అద్భుతం. అయితే ఒకడు గొప్ప శబ్దముతో అని రాయబడింది అక్కడ. వారిలో ఒకడు 17వ వచనం, 17వ అధ్యాయము 16వ వచనం. వారిలో ఒకడు చూసి గొప్ప శబ్దముతో ఏం చేశాడండి? కేకలు. ఆ రోజు యెరూషలేము వీధుల్లో దేవుని సన్నిధిలో వాళ్ళు కేకలు వేశారు అంటే కారణం ఏంటో తెలుసా? వీరందరూ యేసుక్రీస్తు వలన బాగుపడిన వారే ఎక్కువ శాతము. అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వారికి ఇష్టము లేదు. ఏంటయ్యా ఈ కేకలు, ఏంటి అల్లరి? చాలా మంది మనల్ని అంటుంటారు, ఉదయస్తమానం మీకు వాళ్ళేంటి, ఈ అల్లరి ఏంటి, ఈ ఎగర్చం ఏంటి, ఈ కుప్పెగంతులు ఏంటి,
ఏంటి వ్యవహారం అంతా అంటుంటారు, పట్టించుకోబాకు. ఆ రోజు యేసు ప్రభు అన్న మాట ఇక్కడ రాయబడలేదు, కానీ మత్తయి సువార్తలో ఇంకొక తాట రాయబడింది. ఇప్పుడు వీళ్ళు కేకలేయకపోతే ఈ రాళ్ళు కేకలేస్తారు. ఏంటి? ఇప్పుడు వీళ్ళు దేవుణ్ణి స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి దేవుణ్ణి గణపరచటం, కేకలు వేస్తాయి. దేవుడు తలుచుకుంటే రాళ్ళు కూడా మాట్లాడుతాయి. కల్వరి రాళ్ళు కలవరపడ్డాయట, తెలుసా మీకు? కల్వరి కొండ మీద ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు కలవరపడిపోయినాయి ఆయన చూసి. ఈ రోజున మచ్చల ఆదివారము అంటే గాడిద వస్తుంది, ఆ గాడిదకు విడుదల దొరికింది. అలాగనే మచ్చల ఆదివారమున అనేక మంది కూడా బాగుపడ్డారు యెరూషలేము దేవాలయంలో. అంతేకాదు ఆ రోజు యెరూషలేము దేవాలయాన్ని యేసు ప్రభు శుద్ధీకరించాడు. ఆ రోజు ఊరేగింపులో ప్రభువు ఎంతో సంతోషంగా గణపరచబడ్డాడు. కానీ ఆ సంతోషము ఎంతకాలమో ఉండలేదు, ఎన్ని రోజులో ఉండలేదు. ఈ ఆదివారం అయిపోయింది, వచ్చే శుక్రవారం అనగా గురువారం రోజే యేసును పట్టేసుకున్నారు. గెచ్చమైన తోటను యేసును పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళారు. గురువారం రాత్రి అంతా యేసును తీర్పులో నిలబెట్టారు. శుక్రవారం ఉదయం కల్లా యేసును సిలువను మోయించారు. 9 గంటల కల్లా యేసును మేకులతో తెగొచ్చారు. 3 గంటల కల్లా యేసు తన ప్రాణాన్ని విడిచాడు. ఈ అంశమే రేపు శుక్రవారము 7 మాటలు మీరు చెప్పాలి. కాబట్టి దయచేసి కేకలు వేయండి. ఎప్పుడు పడితే అప్పుడు కేకలు వేయకండి. గొడవ పడ్డప్పుడు ఎలా కేకలు వేస్తారు చెప్పండి? నీకు ఇంకొక ఆమె గొడవ పడిందండి, ఆమె తిడతా ఉంటే నువ్వు అంటావుగా. పాతిక మీద ఉన్న సౌండ్ 50 మీదకి వెళ్ళిపోతుంది. ఏం ఆడ కేకలు వేసిన దానివి ఏమండి, నీళ్ళ ట్యాంకర్ల దగ్గర కేకలు వేసిన దానివి, ఇరుగు పొరుగు వారి మీద కేకలు వేసిన దానివి, ఇంట్లో మీ ఆయన మీద కేకలేస్తావే, పెద్ద పెద్దంగా అరుస్తావే. ఆయన మొత్తుకుంటాడు, బయటికి వినపడతాయే, నా మాట వినవే, ఆగవే. ఏమండి, దేవుని సన్నిధిలో కేక వేసి ఆరాధించే ఒక సమయం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కేకలు వేయకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు కేకలు వేయకూడదు. సమాధుల్లో ఒకటి కేకలు వేస్తూ ఉన్నాడు, అలా కేకలు వేయకూడదు. కేకలు వేస్తే ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. కేకలు వేయటానికి ఒక టైం. ఎరికో గోడలు కూలాయంటే వాళ్ళు 7 రోజులు దేవుని ఆ ఎరికో గోడలు చుట్టి 7వ రోజు కేకలు వేశారు. గిద్యోను విజయం సాధించాడంటే గిద్యోను చెప్తాడు, నేను చెప్పినప్పుడు కేకలు వేయండి. అర్థమైందా మీకు? కేకలు వేయటానికి ఏ టైము? ఆరాధన లేచి నిలబడి ఆరాధిస్తున్నప్పుడు ఎవ్వరు ఏమనుకోరు, నువ్వు కేకలు వేసి ఆయన ఆరాధించు. నెంబర్ 2, ప్రార్థన చేయండి 10 నిమిషాలు అన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినంత కేకలు ఎవ్వడు ఇక్కడ నిన్ను ఆపడు. కాబట్టి ఈ 2 సందర్భాలు కాకుండా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కేకలు వేయటానికి వీల్లేదు. దేవుణ్ణి స్తుతించటము ఎప్పుడైనా చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు యెహోవా మన హృదయాల్లో పదిలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో లూడియా చిన్న ప్రార్థన చేసింది వాక్యం కొరకు.